వావ్, సూపర్ కలర్. మీ ప్రేమకు థ్యాంక్ యూ. ఇంకెప్పుడు వద్దు. మీ ప్రేమని మంచి చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే అది హ్యాపీ. ఇట్లా చీరలు పెడితే హ్యాపీ కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇట్లా చీరలు తేవాలా, చీరలు పెట్టాలా అని అనుకోకండి. మీరు గురువులకి ఇచ్చే దక్షిణ ఏంటి చెప్పండి? గురు దక్షిణ బాగా చదువుకొని ఫుల్ మార్కులు తెచ్చుకోవాలా. అది మీరు గురువులకి ఇచ్చే దక్షిణ. అర్థమైందా? ఇంకోసారి మీరు ఇట్లాంటి చీరలు అట్లా ఏం కొనకండి, సరేనా? ఇప్పుడు మీరు ప్రేమతో ఇచ్చారు కాబట్టి తీసుకుంటున్నాను. ఇంకోసారి అట్లాంటి ప్లాన్లు వేయకండి, ఓకేనా? థ్యాంక్ యూ. అసలు వీళ్ళ ప్రేమని నేను ఏమని చెప్పాలండి? నాకైతే అర్థమే కావట్లేదు అసలు. 6th క్లాస్ వాళ్ళందరికీ వాళ్ళు ఏం ప్లాన్ వేసుకున్నారు ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఎన్ని సంవత్సరాలు నా లైఫ్లో నాకు పిల్లలు చీర పెట్టడం అనేటువంటిది ఇక్కడే చూస్తున్నా నేను. మరి వీళ్ళ అమాయకమైనటువంటి ప్రేమకి నిజంగా నేను ఎట్లా ఫీల్ అవుతున్నానంటే ఈరోజు అలా ఫీల్ అయిపోతున్నాను. వీళ్ళందరికీ ఎందుకు అనిపించింది అసలు నాకు చీర పెట్టాలని నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అలా ప్రేమనంట, అలా ప్రేమనంతా చీర రూపంలో తీసుకొచ్చారంట. కానీ ఎప్పుడు మీరు ఇట్లాంటి గిఫ్ట్లు వద్దు. మీరు బాగా చదువుకోండి, బాగా చదువుకొని పెద్దగా అయిన తర్వాత ఉద్యోగం సంపాదించినప్పుడు అప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి చీరలు పెట్టండి, ఓకేనా? అప్పుడు ఎంతమంది చీరలు పెడతారో చూస్తా నేను. అర్జున్, ఓకేనా? ఎప్పుడు పెట్టమంటున్నా? పెద్దగా అయినాక మీరు సంపాదిస్తారు కదా, అప్పుడు భారతి మేడం అప్పటికి ముస్సలాం అయిపోతుందిరా. మీరు జాబ్ చేసేసరికి భారతి మేడం ముస్సలాం అయిపోతుంది. అప్పుడు ముసలాం దగ్గర తీసుకొచ్చి పెట్టాలి మీరు చీర, సరేనా? ఓకే, క్లాప్స్ పెట్టండి.